ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు వ్లాగ్స్. మేము ఇప్పుడు శ్రీశైలం అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము, బట్ ఆ టైంలో వీడియో తీయలేదు. డిండి వరకైతే వచ్చేసాం. ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే వీడియో తీస్తున్నాను. హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చేసి 250 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి. మేమైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నా ట్రిప్ వచ్చేసి శ్రీశైలం ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడైతే తెగ వర్షం పడింది. మార్నింగే బయలుదేరిపోయాం, కానీ ఫుల్ వర్షం పడడం వల్ల అసలు వీడియో ఎక్కువ తీయలేదు. సో ఒకసారి అయితే మీకు రోడ్ ఎలా ఉంటుందని చెప్పేసి చూపిద్దామని తీస్తున్నాను. ఇక్కడ నుండి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. చెక్ పోస్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock అనమాట. మార్నింగ్ 6 లోపు మీరు వచ్చారంటే కంపల్సరీగా అక్కడే స్టే చేయాల్సి వస్తుంది, వెయిట్ చేయాలన్నమాట. ఒకవేళ నైట్ అయితే 9 తర్వాత వెళ్ళినా కూడా అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ 6, ఈవినింగ్ నైట్ 9 అనమాట. చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి 9 అయిపోయింది అనుకోండి లోపలికి వెళ్ళడానికి. అక్కడ మనం స్టే చేయొచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒకవేళ వీలుంటే మాత్రం టైం చూసుకొని వెళ్తే మాత్రం బెటర్. అక్కడ స్టే చేయడం కన్నా హ్యాపీగా ముందే టైం చూసుకొని వెళ్ళారనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా మన ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఒక బేస్మెంట్ లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చినప్పుడైతే ఆగి అక్కడ నడుచుకుంటూ వెళ్ళాము. బట్ ఇప్పుడైతే ఎక్కడ ఆగకుండా వెళ్తున్నాము. ఎందుకు అనంటే లాస్ట్ టైం మా హస్బెండ్ వచ్చారు హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి. మళ్ళీ శ్రీశైలం టు హైదరాబాద్ వస్తుండగా దారిలో చిరుత కనిపించిందండి అమరాబాద్ దగ్గర. అది వెళ్ళేంత వరకు ఆగి వచ్చేసారంట. నిజంగా వాళ్ళైతే భయపడిపోయారు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయారనమాట వాళ్ళు. ఆ టైంలో నిజంగా కనిపించడం వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ నేను మా హస్బెండ్ వెళ్తున్నప్పుడు కూడా లాస్ట్ టైం వర్షం పడేటప్పుడు వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం ఏం లేదు, కానీ మా ముందు అతను అన్నారనమాట చిరుత వెళ్ళింది అని. బట్ మేము చూడలేదు కాబట్టి నేను అప్పుడు అంత ఎక్కువగా చేయలేదన్నమాట. చూడాలని మాత్రం ఉంటుంది కదా, కానీ భయం కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అయితే గ్రీనరీ ఏం లేదు, మొత్తం చెట్లు అయితే ఎండిపోయి ఉన్నాయి. ఇక్కడ మనకి నెమలి కనిపించిందండి. చాలా కూల్గా ఉండేసరికి ఇక్కడ నెమలి అటు ఇటు తిరుగుతూ రోడ్డు పై నుంచి వెళ్తుంది. సో రిటర్న్ వచ్చి చూద్దామనేసరికి మళ్ళీ పారిపోతుంది. శ్రీశైలం డ్యామ్ వరకు అయితే వచ్చేసామండి. మనకి ఎగ్జాక్ట్గా మిడిల్లో డ్యామ్ ఉంటుందన్నమాట. మనకి అటు పక్కకి మళ్ళీ ఘాట్ సెక్షన్ ఉంటుంది. శ్రీశైలం డ్యామ్కి మధ్యలో ఎదురుగా బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. బ్రిడ్జ్ క్రాస్ చేసి మనం ఘాట్ సెక్షన్కి అయితే వెళ్ళాలి.
శ్రీశైలం అయితే వచ్చేసామండి. శ్రీశైలంలో రూమ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ తీసుకోవాలి, ఏంటి, ఐ మీన్ ఏ టెంపుల్స్ ఉంటాయి, ఏమేమి కవర్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.